స్నేహ, ఎక్కడున్నావే? నీకోసం అమ్మ ఎంత టెన్షన్ పడిపోతుందో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావు? రైల్వే స్టేషన్ కి. ఎందుకు? జంప్ అయిపోవడానికి. జంప్ అవడం ఏంటే? ఏంటా, ఇంట్లో వాళ్ళకి అసలు బుర్రందా? నేను వాళ్ళకి కన్న కూతుర్లా కనిపిస్తున్నానా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైంది? జ్ఞానోదయం అయింది. ఎప్పుడు చూడు నీకు సంబంధం చూడాలి, నీకు పెళ్లి చేయాలి, నీకు అది కొనాలి, ఇది కొనాలి అండమే తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అరే, చిన్నది కూడా పెళ్లి వయసుకొచ్చింది, దానికి కూడా పెళ్లి చేస్తే సరదాగా పిల్లల్ని కంటూ భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంది అన్న జ్ఞానం ఉందా మీకు? నువ్వు ఇలా చేయడం న్యాయంగా ఉందా? ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోగలరా? ఆయన ఆరోగ్యం గురించి తెలుసు కూడా ఎందుకు ఇలా చేసావు? నా లైఫ్ నా ఇష్టం. అయినా రేపో మాపో చచ్చిపోయే ముసలోడు గురించి నా ప్రేమని త్యాగం చేయమంటావా? నోర్మోయ్, నాన్నగారి గురించి ఇంకొక మాట మాట్లాడవో చంపేస్తాను. నీలాంటిది నా చెల్లెలని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నీ చావు నువ్వు చావు. జీవితంలో ఇక నీ ముఖం మాకు చూపించకు. ఇక నుంచి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ కూడా చేసినా లిఫ్ట్ చేయం. గుడ్ బై. మనం చెప్పాలనుకున్న డైలాగులన్నీ అది చెప్పేసిందేంటి? ఫోన్లే, మన పని చాలా ఈజీ అయిపోయింది. అమ్మయ్యా, ఇక ఏ టెన్షన్ లేదు. ఎవరమ్మా ఫోను? స్నేహ నుంచమ్మా. ఇంకాసేపట్లో వచ్చేస్తానంది. నువ్వేం కంగారు పడుకు. అమ్మా, ఇవేవి నాన్నకు చెప్పకు, కంగారు పడతారు. సర్లేవే, దాన్ని త్వరగా రమ్మని చెప్పావా? చెప్పానమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వదినా, నువ్వు సామాన్యురాలివి కాదుగా. నీ పాపం పండే టైం దగ్గర పడిందిలే. త్వరలోనే నీ ఆట